హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రాజమండ్రి ఏవీ రోడ్ గేల్ ఆఫీస్ దగ్గర ఉన్న ఫుడ్ గార్డెన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట. ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని అయితే మేము మా ఫ్యామిలీతో వచ్చామన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ అయితే మేమే వచ్చాము, ఎవరు రాలేదు. 7:30కి అలా వచ్చేసాం మేము, కానీ ఇంకా ఎవరు రాలేదు. స్టార్టింగ్ మేమే వచ్చాము. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా. ఇవన్నీ చాలా యూనిక్ పీసెస్ అన్నమాట, చాలా బాగున్నాయి. చూసారా, ఎవ్వరూ రాలేదు, స్టార్టింగ్ మేమే వచ్చాము. ఇక్కడ కౌంటర్ అనమాట. మనం ఫుడ్ ఆర్డర్ చేసి కూడా మనం ఇంటికైతే పట్టుకెళ్ళొచ్చు. పార్సిల్స్ పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడైతే నేను ఫిషెస్తో చాలాసేపు అయితే స్పెండ్ చేసా ఉన్నాను అనమాట, వాటితో ఆడుకున్నాను. ఇక్కడ నాకు అన్నీ అంబియన్స్ చూస్తే చాలా నీట్గా, క్లీన్గా, మంచిగా మెయింటైన్ చేశారు. మా హస్బెండ్ అయితే ఇక్కడ కూర్చున్నారు, చూస్తున్నారనమాట ఏం ఆర్డర్ ఇవ్వాలి అని. నన్ను అడుగుతున్నారు. ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చే ముందు బిర్యానీ కాకుండా వేరేది ఏదైనా టేస్ట్ చేయాలి అని అనుకుంటాము. కాకపోతే ఏంటో రెస్టారెంట్కి రాగానే బిర్యానీ మీదకి వెళ్ళిపోతుంది మా మనసంతా. ఎన్నిసార్లు బిర్యానీ తిన్నా ఇంకా మళ్ళీ తినాలి అనిపిస్తుంది, ఇంక వేరేది ఏది టేస్ట్ చేయాలనిపించదు. తర్వాత ఇక్కడ మాక్టైల్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయన్నమాట. అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అడి తిప్పి చాలా అయితే చూసాము ఏం ఆర్డర్ చేసుకోవాలి అని. డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఫుడ్ తీసుకొస్తున్నారు. ఇది వచ్చి డ్రాగన్ చికెన్ అంట. ఫస్ట్ టైం మేము టేస్ట్ చేయడము. అస్తమాటలు ఒకటే టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, అన్నీ టేస్ట్ చేయాలి. మా బాబాయ్ అయితే కాలిపోయినా సరే తినేస్తున్నాడు. నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. కాకపోతే కాస్ట్కి క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ వచ్చింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకళ్ళైతే గట్టిగా తినేయచ్చు, మేమైతే ముగ్గురం షేర్ చేసుకున్నాము. మా బాబుకి కూడా చాలా నచ్చింది. తర్వాత మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ప్రాన్స్, చికెన్, మటను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. చాలా స్పైసీగా, హాట్గా ఉందన్నమాట. నేనైతే ఎప్పుడైనా వేడివేడిగానే తింటాను. వేడివేడిగా తిన్నప్పుడే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. చల్లారిపోయాక తింటే ఏముంటుంది చెప్పండి. వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్, ఫ్లేవర్, రుచి మనకు తెలుస్తుంది అనమాట. మా హస్బెండ్ కూడా బాగుంది అని చెప్పారు. ఇక్కడ మటన్, ప్రాన్స్ అయితే ఎక్కువ పడ్డాయి పీసెస్. చికెన్ కొంచెం తక్కువ పీసెస్ పడ్డాయి.
తర్వాత నేను తినేసి హ్యాండ్ వాష్కి అయితే వచ్చాను. ఫుడ్ అంతా తినేసాము. ఇంకా హెవీ అయిపోయింది, ఏం తినాలనిపించలేదు. ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తింటావా అంటే తింటా అని చెప్పాను. ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఒకటి మా హస్బెండ్ తిన్నారు, ఒకటి నేను మా హర్ష షేర్ చేసుకున్నాం అన్నమాట. ఐస్ క్రీమ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. క్వాంటిటీ తక్కువే వచ్చింది, ఒక 2 స్కూప్లు వేసారు అంతే. అయితే కాస్ట్ 110 రూపీస్ అంట. ఇది కూడా టేస్ట్ బాగుంది, కాకపోతే చాలా కూలింగ్ ఉంది, తినలేకపోయాము. కాకపోతే కొన్నందుకు న్యాయం చేయాలి కాబట్టి తిన్నాకే బయటకు వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే వచ్చి విజిట్ చేయండి, ఫుడ్ని టేస్ట్ చేయండి. ఇది మా షార్ట్ మినీ వ్లాగ్ అన్నమాట, రెస్టారెంట్ వ్లాగు. ఇక్కడ మా హస్బెండ్ని నేను ఫొటోస్ అయితే తీయమంటున్నాను. మా బాబు అయితే ఇక్కడ లైటింగ్స్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని